మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. ప్రభు దినాన్న దేవుని యొక్క చిత్తాన్ని ధ్యానం చేద్దామండి. ప్రతి ఆదివార క్రమంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని గ్రంథం నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి గడిచిన కొన్ని ఆదివార దినముల నుంచి ఆరాధనలో ఒక గొప్ప పెద్ద పాఠాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. అదేంటంటే దేవుడు కేంద్రమైనటువంటి జీవితం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కేంద్రమైనటువంటి జీవితంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించారని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనం 4 భాగాలు చూస్తున్నాం. ఎన్ని? 4 భాగాలు. మొదటి భాగం ఏంటంటే దేవుడు కేంద్రమైనటువంటి జీవితం నీదైతే, దేవుడు కేంద్రంగా నీ జీవితం కొనసాగుతున్నట్లయితే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలో దేవునికి స్థానం ఉన్నదా అనే విషయాన్ని మనం మొదటి పాఠంగా ధ్యానం చేసాం. అంటే ప్రతి ఆలోచనకి దేవుని కేంద్రంగా చేసుకుని ఆలోచిస్తూ ఉన్నావా? అలా ఆలోచన చేసినటువంటి వారిని చూసాము, ఆలోచన చేయకుండా మాట్లాడినటువంటి వారిని కూడా మనం చూసాము. రెండవ పాఠంగా దేవుడు కేంద్రమైనటువంటి జీవితంలో నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ మాటలకు దేవునికి స్థానం ఉందా, నీ మాటల్లో దేవుని తీసుకొని మాట్లాడుతున్నావా? ఈ మాట మాట్లాడితే దేవునికి ఘనత వస్తుందా, అవమానం వస్తుందా అని దేవుణ్ణి ఆలోచన చేసుకొని నీ మాటలు మాట్లాడుతున్నావా అని మనం చూసాం. ఎందుకంటే లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుందని దేవుడు తెలియపరిచాడు. అంటే మన మాటలు చాలా ఉన్నతంగా ఉండాలని చెప్పి దేవుడు కోరాడు. గర్వించి మాట్లాడినటువంటి మాటలను చూసాము. అధికారం ఉన్న, రాజరికం ఉన్న దేవుడికి ఘనత రావాలని తన మాటల్లో దేవునికి స్థానం ఇచ్చి మాట్లాడినటువంటి జీవితాలను కూడా మనం చూసాము. మన మాటలో దేవునికి స్థానం ఉందా, దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని మన మాటలు ఉన్నాయా అనే విషయాన్ని రెండో పాఠంగా ధ్యానం చేసాం. మూడో పాఠంగా మనం ఏం ధ్యానం చేసామంటే క్రియలు. నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ క్రియలకి దేవునికి స్థానం ఉందా? అంటే దేవుడు కేంద్రమే ఉంటే మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని గమనించి దేవుని కేంద్రంగా చేసుకొని మన క్రియలు ఉంటాయి, పనులు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసాం. అంటే సత్క్రియలు చేయటానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సత్క్రియ చేస్తూ నువ్వు తలెత్తుకొని జీవిస్తావు అనే విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. క్రియలు లేని విశ్వాసం మృతము. ఒకడు నాకు విశ్వాసం ఉంది అని తెలియపరచాలంటే అది ఎలా తెలియపరుస్తామంటే క్రియలలోనే. అంటే నీ పనుల్లో దేవునికి స్థానం ఉందా, దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని నీ పనులన్నీ చేసుకుంటున్నావా, లేదంటే దేవుడి కేంద్రంగా కాకుండా నీ పనులు జరుగుతున్నాయా అనే విషయాన్ని మనం మూడో పాఠంగా ధ్యానం చేశాం. నాలుగవ పాఠంగా మనం ఏం గమనించామంటే నిర్ణయాలు, డిసిషన్స్. ఒక జీవితాన్ని పాడు చేయాలన్నా, ఒక జీవితాన్ని బాగు చేయాలన్నా అది నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని 4వ పాఠంగా మనం ధ్యానం చేసాం. ఒక జీవితాన్ని నిత్య జీవం వైపు నడిపించాలన్నా, ఒక జీవితాన్ని నిత్య నరకం వైపు నడిపించాలన్నా తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. నిర్ణయాలు మానవ జీవితాన్ని మారుస్తాయి, కుటుంబ జీవితాన్ని మారుస్తాయి. క్రైస్తవుడిగా అధికారం కలిగి ఉంటే నీ నిర్ణయము సమాజాన్ని మారుస్తుంది, దేశాలను కూడా మారుస్తాయి నిర్ణయాలు. కాబట్టి దేవుడు కేంద్రంగా చేసుకుని ఉంటే
దేవుడు సృష్టికర్త కాబట్టి మంచి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాము. మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి ప్రభు ఉన్నాడు కాబట్టి మంచి మంచి నిర్ణయాలు చేయటానికి ఆలోచన చేసి మంచి నిర్ణయం చేస్తాము. కాబట్టి 4వ పాఠంగా నిర్ణయాలు, దేవుడి కేంద్రమైన జీవితంలో నిర్ణయాలు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. చెడ్డ నిర్ణయం తీసుకున్న వారిని చూసాము, మంచి నిర్ణయం తీసుకున్న వారిని చూసాం. చెడ్డ నిర్ణయం తీసుకున్నటువంటి వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ గమ్యమో అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచినటువంటి జీవితంలోకి వెళ్తారు. ఈ రోజున 5వ పాఠంగా మనం చూడబోయేటువంటి పాఠం ఏంటంటే బాల్యము. దేవుడి కేంద్రమైనటువంటి జీవితంలో నీ బాల్యము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. జాగ్రత్తగా ఈ దేవుడి కేంద్రమైనటువంటి జీవితం అనేటువంటి గొప్ప పాఠంలో ఒక్కొక్క పాఠాన్ని లేదా ఒక్కొక్క సబ్ పాయింట్స్ని మనం నేర్చుకుంటూ ఉన్నట్లయితే, ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే చాలా విషయాలు గ్రహించగలుగుతాం. ముగింపుకు వచ్చేసరికి దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మనం జీవించడానికి దేవుడు ఈ యొక్క వర్తమానాల చేత మనల్ని దిద్దుతాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా ఆయన చెప్తున్నటువంటి విషయాల్ని జ్ఞాపకం ఉంచుకొని నేర్చుకోవాలని తెలియపరుస్తున్నాను. ఏమండి, వేలకు వేలు ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తూ ఉన్నాం మనం, అవునా? అర్థం కావడం కోసం కొన్ని పోలికల్ని చూసినట్లయితే వేలకు వేలు కట్టేటటువంటి ఫీజులు ఎందు నిమిత్తం కడుతున్నాం? పిల్లలకి చదువు కోసం, మంచి చదువు కోసం. చదువు అందరూ చదువుతారు, కానీ అధిక మోతాదుల్లో డబ్బు ఎందుకు చెల్లిస్తున్నామంటే మంచి చదువు కోసం కదా. ఒకవేళ అంత డబ్బు చెల్లించినప్పటికీ స్కూల్కి వెళ్ళే పిల్లవాడు తల్లి లేదా తండ్రి అడిగినప్పుడు చెప్పకపోతే ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు. ఏం నేర్చుకుంటున్నారని చెప్పి తన కుమారుని కుమార్తెని అడుగుతారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే మాస్టర్ని కూడా అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, ఉన్నది 40 మంది 50 మంది అమ్మ, 30 మంది బాగానే ఉన్నారు, ఒక 5 లోపం. అంటే ఈ 5 ఏం చేస్తారంటే సరిగ్గా వినట్లేదు, చెప్పే పాఠాన్ని సరిగ్గా వినట్లేదు. అందుకని వాళ్ళకి గుర్తులేదు, అది జ్ఞాపకం లేదు. అందుకే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు, పరీక్షలో దాన్ని సరిగ్గా పెట్టలేకపోయారు. అందుకనే మన జీవితము పాస్ అవ్వాలి అని అంటే, పాస్ అవ్వటం అంటే అర్థం ఏంటి? పాస్ అవ్వటం అంటే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టడం. ఏమండి, ఇశ్రాయేలుకి కానాను భూమిగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కాకపోతే ఒక క్రమాన్ని పెట్టి నడవమన్నాడు, లేదా ఈ మార్గంలో వెళ్ళాలని చెప్పాడు. ఆ మార్గం గుండా వెళ్తే మీరు ప్రవేశించరు, కానీ ఈ మార్గంలో వెళితే ప్రవేశిస్తారు అని చెప్పాడు. అదే మనకు అర్థం అవడం కోసం. ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా వాళ్ళకి నచ్చిన మార్గంలో వెళ్దామని ప్రయత్నం చేశారు. వెళ్ళారా? వెళ్ళలేదు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం కావాలంటే, వాగ్దాన భూమి లేదా పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలంటే మాస్టర్ చెప్పినటువంటి విధంగానే నువ్వు చదివితే పాస్ అవుతావు, ఫలితాన్ని పొందుకుంటావు. కనుక అది మనకు అర్థమైనప్పుడు ఈ దేవుడి కేంద్రమైన జీవితంలో 16 పాఠాలు వస్తాయి. 16. ఫస్ట్ ఆలోచనలు చూసాం, మాటలు చూసాం, తర్వాత క్రియలు చూసాం, తర్వాత నిర్ణయాలు చూసాం. 4 విషయాలు చూసాం. ఇట్లా ప్రతిదీ కూడా నేర్చుకుంటూ వెళ్తే ఈ 16 పాఠాలలో పరిపూర్ణత చెందుతాం మనం.
దేవుని ఉద్దేశంలో పరిపూర్ణత చెందు, సంఘ ఉద్దేశంలో పరిపూర్ణత చెందు, నీ ఆత్మీయ స్థితిని నువ్వు మెరుగుపరుచుకుంటావు, దిద్దుకుంటావు. ఏదైనా లోపాలు ఉంటే సరిచేస్తావు. అందుకనే నా వంతుగా నేను ఏం చేయాలని నువ్వు ఆలోచించాలి. నేను శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఆలోచించాలి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఈ పాఠం మీద మీరు ప్రయాణం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుడి కేంద్రమైన జీవితము బాల్యం గురించి ఆలోచన చేద్దాం. ఇది కూడా ముఖ్యమైనదే. బాల్యం బాగుంటే యవనం బాగుంటుంది, యవనం బాగుంటే కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటే వృద్ధాప్యం బాగుంటుంది, వృద్ధాప్యం బాగుంటే మరణం గొప్పగా ఉంటుంది. దానికి ప్రారంభం ఎక్కడంటే బాల్యమే. అందుకే బాల్యం చాలా ప్రాముఖ్యం. ఇంకొక భాగం ఏంటంటే అందులోనే బాల్యంలో దేవుని కేంద్రంగా ఎందుకు చేసుకొని జీవించాలి, ఎందుకు ఆలోచన చేయాలి, ఎందుకు పెంచాలి. బాల్య దినాల్లోనే దేవుని యొక్క భయభక్తుల్లో పిల్లల్ని ఎందుకు పెంచాలి అని అంటే ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ పాఠం మొత్తానికి ఇప్పుడు నేను చెప్పేటువంటి లైన్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు, పిల్లల్లో ఉన్న ఆత్మలు దేవునివి, దేవుని సంబంధమైనవి. ఇది గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకునే మాట. నీ పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మలు దేవుని ఆత్మలు, దేవుడిచ్చినటువంటి ఆత్మది. అందుకనే పిల్లలకి కేంద్రం బిందువు దేవుడై ఉండాలి. దేవుని చుట్టూ వాళ్ళ జీవితం ఉండాలి. శాశ్వతమైన ఆత్మలు, మళ్ళీ అవి నశించిపోయే ఆత్మలు కాదు, శాశ్వతమైన ఆత్మలు. అక్కడి నుంచి వాళ్ళకి అద్భుతమైన జీవితం ఉంది. బాల్య దినముల నుంచి చక్కటి జీవితం ఉంది. కాబట్టి మీరు శాశ్వతమైన దేవుని ఆత్మ నా పిల్లలది అని మీరు ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే ఈ రోజున పాఠం చాలా గొప్పగా అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు ఈ బాల్య దినాల గురించి ఆలోచన చేయాలి, బాల్యం గురించి ఆలోచన చేయాలి అంటే అది దేవుని యొక్క ఆత్మ, దేవుడి చెప్పిన ఆత్మ. ఈ బాధ్యత ఎవరిది? దేవుడిచ్చినటువంటి యొక్క ఆత్మల యొక్క బాధ్యత ఎవరిది అనేది మనం ఆలోచన చేసినప్పుడు మనకి గ్రహింపు వస్తుంది. ఆ బాధ్యత నాదే. ఎవరిదే? ఆ బాధ్యత నాకే ఇచ్చాడు దేవుడు. ఈ గొప్ప సృష్టిని చేసి ఈ గొప్ప సృష్టిలో నిన్ను నన్ను జతపరిచి నిన్ను నన్ను ఆశీర్వదించి నీకు నాకు చక్కటి ఫలాన్ని ఇచ్చాడు. అదే గర్వఫలము. కనుక బాల్యం గురించి దేవుడు చాలా విషయాలు రాయించాడు. బాల్యంలో ఎలా ఉండాలో అనేది చాలా విషయాలు రాయించాడు. ఎవరికి ఈ విషయాలు రాయించింది? బాలురకా? ఎవరికి రాయించాడండి? తల్లిదండ్రులకి. బాల్య దినాల గురించి ఎవరికి చెప్పాడు? తల్లిదండ్రులకి చెప్పాడు. ఎందుకంటే బాలురు కదా వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదవలేరు, గ్రహించలేరు. ఈ విషయాలన్నీ తెలుసుకొని గ్రహించేది ఎవరంటే తల్లిదండ్రులే. చాలా విషయాలన్నీ. ఎందుకంటే బాల్య దినముల నుంచే దేవుడు చక్కటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అది దేవుని కోరిక. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కుటుంబ ప్రభావము పిల్లల మీద పడుద్ది. గుర్తుపెట్టుకోండి, కుటుంబ ప్రభావం ఎవరి మీద పడుద్ది? పిల్లల మీద. మాటల ప్రభావం పిల్లల మీద పడుద్ది. మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మంచి మాట్లాడు, చెడు మాట్లాడు, జ్ఞానం కలిగిన మాట్లాడు, ఏదైనా సరే అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ప్రవర్తన కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మన ప్రవర్తనలో, మన నడవడి అంతా పిల్లల మీద ప్రభావం కనపడదు. రేపు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు దాన్నే స్వీకరిస్తారు.
దాన్నే అలవాటు చేసుకుంటారు. నిర్ణయాలు కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వు తీసుకునే డిసిషన్స్, నిర్ణయాలు వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. తండ్రి విషయంలో, తల్లి విషయంలో, అక్క విషయంలో, చెల్లి విషయంలో, బంధువుల విషయంలో, గ్రామం విషయంలో, అన్నదమ్ముల విషయంలో, సంఘ విషయంలో నీ నిర్ణయాలని ప్రభావం వాళ్ళ మీద కనపడుతుంది. తర్వాత ఇరుగు పొరుగు వారి యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి, పొందాలండి. ఇరుగు పొరుగు వారి యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుందండి? పిల్లల మీద. నువ్వు పిల్లల్ని చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మలుగా జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళని జాగ్రత్తగా సంరక్షించాలి. ఎవరి మీద పడుతుందండి ఇరుగు పొరుగు వారి యొక్క ప్రభావం? నీ మీద కాదు. నువ్వు ఆల్రెడీ వృద్ధి చెందున్నావు. నువ్వు ఆల్రెడీ ఒక స్థితిలోనికి దేవుడు ఆ జీవితాన్ని నీకు ఇచ్చాడు. నీకిచ్చిన పిల్లల మీద ఇరుగు పొరుగు వారి యొక్క ప్రభావం ఖచ్చితంగా పడద్ది. అది మంచి అయినా సరే, చెడైనా సరే. ప్రాంత ప్రజల యొక్క జీవన శైలి ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంది. ఏంటది? మనం ఉండేటువంటి ప్రాంత ప్రజల యొక్క జీవన శైలి. ఇరుగు పొరుగు అంటే పక్కనే ఉంటారు, ఒక ఇల్లు 2 ఇల్లు, అంతకుమించి ఎక్కువ వెళ్ళలేము. కానీ ప్రాంత ప్రజల యొక్క జీవన శైలి మొత్తం కూడా పడుతుంది పిల్లల మీద. అది కూడా తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరత ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మలు. అది నీకు తెలుసు. ఈ యొక్క ప్రభావం, ఈ నిర్ణయాల ప్రభావం, ఈ మాటల ప్రభావం, కుటుంబ ప్రభావం, ప్రాంత ప్రజల ప్రభావం నీ పిల్లల మీద పడుతుందని నీకు తెలుసు. కాబట్టి నువ్వే జాగ్రత్త వహించాల్సిన అవసరత ఉంది. అలాగే బంధువుల ప్రభావం కూడా కనపడుతుంది పిల్లల మీద. ఎవరి ప్రభావం? బంధువులది కూడా పడుతుంది. మేనమావది కావచ్చు, తాతయ్యది కావచ్చు, పెద్దనాన్నది కావచ్చు, మేనత్తది కావచ్చు, ఏమండి వదినది కావచ్చు, మరదలది కావచ్చు. ఎవరి జీవితాలైనా సరే బంధువుల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ శాతం సెలవులు వస్తే ఎక్కడికి వెళ్తారు? అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారని అంటారు. ఎందుకంటే ఉండేది ఎక్కడి వీళ్ళు? నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి. అంతేనా? అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? మేనత్తలు, మేనమావులు, బావులు, మరదళ్ళు, వదులు కదా. అలాగే కూతురు యొక్క కొడుకు కూతురు అన్న తాతయ్యల మామూలు ఏం చేస్తారు? గారాబం పెడతారు. మా చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలని ఏమండి మేనమామ ఏం చేస్తారు? గారాబం చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే పిల్లల మీద ప్రభావాలు బంధువుల దగ్గర కూడా ఉంది. బంధువుల యొక్క జీవితాలను బట్టి పిల్లలు కూడా ప్రభావితం చేయబడతారు. చివరిగా ఉండే వాతావరణం. అది స్కూలా, కుటుంబమా, వేరొకటి ఆ వాతావరణం కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి ప్రభావాలన్నీ కూడా పిల్లల మీద పడతాయి. కాబట్టి వాళ్ళ బాధ్యత ఎవరి చేతిలో పెట్టాడు? దేవుడు. అది తల్లిదండ్రుల మీదనే ఆ బాధ్యత పెట్టాడు. ప్రతి విషయం కూడా పిల్లవాడి మీద ప్రభావం చూపుకోకుండా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల మీద ఉంచాడు. కాబట్టి మనం దేవుని దృష్టిలో ఒక హోదా కలిగి ఉన్నామా లేదా? ఏంటా హోదా? తల్లి తండ్రి ఈజ్ ఏ గుడ్ టీచర్. మంచి ఉపాధ్యాయులు పిల్లలకి. తల్లిదండ్రి ఎవరో మంచి ఉపాధ్యాయులు. అందుకనే మన ఆలోచనలు బాగుండాలి, మన మాటలు బాగుండాలి, మన ప్రవర్తనలు బాగుండాలి,
మన నిర్ణయాలు బాగుండాలి. మన ఇరుగు పొరుగు వారితో పిల్లలు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని గద్దించే విషయంలో, శిక్షించే విషయంలో, అన్ని విషయాల్లో తల్లిదండ్రి ఒక గుడ్ టీచర్గా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. అంటే వివాహ వ్యవస్థలోనికి వెళ్ళి నువ్వు పిల్లల్ని కలిగి ఉన్నావంటే దేవుడు ఒక మంచి రెస్పాన్సిబిలిటీని నీకు అప్పగించారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, పిల్లల గురించి మనం ఆలోచన చేయాలి. పిల్లలు దేవుని కేంద్రంగా పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. నీ పిల్లవాడి గురించి నువ్వే శ్రద్ధ వహించకపోతే, నీ పిల్లల గురించి నువ్వే బాధ్యత తీసుకోకపోతే ఏమండి సరైన విధంగా మనం వాళ్ళని భవిష్యత్తు ఇవ్వలేము. వాళ్ళకి భవిష్యత్తు సరైనటువంటి భవిష్యత్తు మనం అందించలేము. దేవుడు సరిగ్గా పెంచమని ఎందుకు చెప్తున్నాడు? ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి నడిపించమని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేది మీరే. అంతేనే కాదా? ఇంకెవరిని ఇస్తారా? దేవుడు చెప్పాడు, కానాను భూభాగం వెళ్ళటానికి ఇటు నడవండరా అన్నాడు. నీ పిల్లల్ని నీ మార్గంలో పెంచండర్రా అన్నాడు. అది భవిష్యత్తు ఇచ్చేది దేవుడే. ఆ బాధ్యత ఎవరికి అప్పగిచ్చాడు? ఆయన మాటలు డైరెక్ట్గా వచ్చి దృశ్య రూపంలో, దర్శన రూపంలో చెప్పడు. ఆయన మాటలు ఎక్కడున్నాయి? ఇది మన మధ్యనే ఉన్నాయి. గ్రంథ రూపంలో మన మధ్యనే ఉన్నాయి. ఇది ఎవరికి చెప్తున్నాడు? తల్లికి, తండ్రికి, సంఘానికి కదా. ఇప్పుడు ఈ మాటల ప్రకారం దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? అంతేనే డైరెక్ట్గా నేరుగా పిల్లని అట్ట పట్టుకొని అట్ట నడిపిస్తూ ఉంటాడు దేవుడు. కానాను భూభాగం నడిపించాలి. ఇశ్రాయేలురా పొండి అనొచ్చుగా. మోషేని ఎందుకు నుంచో పెట్టాడు? మోషే తర్వాత యెహోషువని ఎందుకు నుంచో పెట్టాడు? కానాను భూభాగం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, పంపించేయచ్చు కదా. లేదు, సంఘానికి సువార్థికుడైతే, కుటుంబానికి తల్లి తండ్రి, స్కూల్కి టీచరు, ప్రజలకి నాయకుడు, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్స్, దేశానికి ప్రెసిడెంట్లు. అర్థమవుతుందా? ఇదంతా కూడా లీడర్షిప్ అనేది అవసరం. లేకపోతే వ్యవస్థ నడిచిద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. నాయకత్వం లేకుండా, లీడర్షిప్ లేకుండా వ్యవస్థ నడిచిద్దాం. చూడండి, యజమానుడు ఉన్నాడు. యజమాని యొక్క అడుగుజాడలు నడవకుండా, యజమానురాలు యొక్క అడుగుజాడలు నడవకుండా కుటుంబం కట్టబడద్దు. ఒకసారి ఇమాజినేషన్ చేయండి. కట్టబడద్దా కుటుంబం? హెడ్ మాస్టర్ లేకుండా మాస్టర్లు అందరూ సరిగ్గా పనిచేస్తారా? మాస్టర్లు లేకుండా పిల్లలందరూ సరిగ్గా చదువుతారా? ఒక ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వకుండా ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు సరిగ్గా పనిచేస్తారా? అంటే నాయకుడు ఉండాలి వద్దా? డైరెక్ట్గా దేవుడే చేస్తాడంటే ఎట్లా? అది నిన్ను ఎందుకు ఉంచాడు మధ్యలో? నీకెందుకు ఇచ్చాడు బహుమానంగా? నీకెందుకు చెప్తున్నాడు విషయాలన్నీ? వాళ్ళు పిల్లలు కాబట్టి. వాళ్ళెవరో పిల్లలు. నీకు తెలుసు అంతా, నీకు తెలుసు. కాబట్టి కుటుంబ ప్రభావం పడుతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నిర్ణయాలు, అలాగే చుట్టుపక్కల వ్యక్తుల కుటుంబాల ప్రభావం, ప్రాంత ప్రజల ప్రభావం, బంధువుల ప్రభావం, ఉండే వాతావరణ ప్రభావం పిల్లల మీద పడుతుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత ఎవరిదండి? అది తల్లి, తండ్రి. ఇప్పుడు తల్లిదండ్రులు చాలా ఉన్నతంగా ఆలోచిస్తే పిల్లల జీవితాలు బాగుంటాయి. అందులో ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళటానికి ముందు ఉన్న వాతావరణం అంతా కూడా కుటుంబ వాతావరణమే. అవునా కదా? అందుకని గర్భంలో పడిన నాటి నుంచి
పిల్లల విషయంలో తల్లి తండ్రి కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ కుటుంబంలో మాటలు అన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. ఎప్పటి నుంచి? గర్భంలో పడిన నాటి నుంచే. ఎందుకు చెప్పాను ఈ మాటని? గర్భంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలిసిద్దానా? తెలిసిద్దా తెలియదా? ఏమన్నా సందర్భం గుర్తొచ్చిందా తెలిసిద్దని? తెలిసిద్దా? వాళ్ళు వింటారు. వాళ్ళకి ఆలోచన కూడా నీ ఆలోచన వెళ్తూ ఉంటుంది, నీ మాటలు వాళ్ళు వింటూ ఉంటారు. నీ మాటలు విని వాళ్ళు ఒక్కోసారి గంతులు కూడా వేస్తారు. ఎక్కడుండి అది మరియకి వందనం చేసినప్పుడు ఎలిజబెత్ ఆ శుభవచనం విని ఎవరు గంతులు వేశారు? గర్భంలో ఉండి యోహాను గారు. ఎక్కడున్నారు అప్పటికి? ఎలిజబెత్ గర్భంలో ఉన్నారు. అంటే గర్భంలో ఉన్న శిశువులు కూడా మాటలను బట్టి వాళ్ళు ఆనందిస్తారు. మన మాటలను బట్టి వాళ్ళకి ప్రభావం అప్పటి నుంచే పడుతుంది. అంటే వింటున్నారా లేదా? అందుకని అప్పటి నుంచే మీ ఇద్దరు సంభాషణలు, నేను అనేది భార్యాభర్త సంభాషణలు, భార్యాభర్తలు వేరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సంభాషణలు కూడా ఎలా ఉండాలి? పిల్లవాడి మీద ప్రభావం చూపిస్తేవి అనే విధంగా నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మంచి మాటని మనం మాట్లాడతాం. ఎవరు చెప్పారు అట్లా అని? దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అంతేగాని గర్భంలో పడిన నాటిండి ఒకటే పోరు అనుకోండి, ఒకటే దెబ్బలాట అనుకోండి, ఒకటే గొడవలు అనుకోండి, మళ్ళీ నీ గొడవకి మళ్ళీ నీ బంధువులు వాళ్ళ బంధువులు వచ్చి ఇళ్ళ మీద అరుస్తూ ఉన్నారు అనుకోండి. ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? లోపల నుంచే స్టార్ట్ అయింది పిల్లోడికి లేదా పిల్లకి. ఇక పుట్టిన తర్వాత ఇది నీ రూపం, ఇది నీ రూపం, వాళ్ళ పోలిక ఏళ్ళ పోలిక, నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు, ఇంక మొదలవుతుంది రకరకాల మాటలతో. ఆ తర్వాత నువ్వు బూతులాడుకోవడం, అతను బూతులాడటం, వాళ్ళు వచ్చి బూతులాడటం, ఇవన్నీ ఎవరంటారండి? కాబట్టి తల్లిదండ్రులు వివాహ వ్యవస్థలోకి వెళ్ళి గర్భఫలంగా స్వీకరిత ఆ యొక్క దైవ ఆశీర్వాదాన్ని పొందుకున్నారంటే గ్రేట్ రెస్పాన్సిబిలిటీని స్వీకరించారని అర్థం. బాధ్యత గలటువంటి పదవిలోకి వెళ్ళారని అర్థం. నీ కోరికను బట్టి, నీ ఆశని బట్టి కాదు, అది దేవుడిచ్చినటువంటి పదవి, అది దేవుడిచ్చినటువంటి ఘనత. అది వివాహ వ్యవస్థ పెట్టిందే పిల్లల కోసం. ఆ పిల్లలు పొందుకున్నామంటే ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. ఇది ఇంకా వాళ్ళని పెంచే విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు ఉండాలి, మంచి ప్రవర్తనలు ఉండాలి, మంచి మాటలు ఉండాలి, మంచి వాతావరణం వాళ్ళకి ఇవ్వాలి. నీకేమనిపిస్తుంది అంటే వయసు వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు బాగోలేదు, వాళ్ళ మాటలు బాగోలేదు, నా జీవన వ్యవస్థ ఇక్కడ ఉంటే సరిగా ఉండదని వివేచన చేసి దూరం వెళ్ళిపోతావు కదా. లేదంటే నువ్వు దిద్దుకుంటావు కదా నీ కుటుంబాన్ని. అట్లాగే నీ పిల్లల జీవితాన్ని కూడా నువ్వే దిద్దాలి. ఎప్పుడు దిద్దాలి? బాలుడు అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. బాలుడు. లోక సామెత అయితే మొక్క చిన్న మొక్కగా ఉన్నప్పుడే. కాబట్టి కాసేపు పిల్లలు ఎంత గొప్పవారు కాబట్టి, వాళ్ళ జీవితాలు మన చేతుల్లో పెట్టాడు కాబట్టి, దేవుడు కేంద్రంగా పిల్లల జీవితాలు ఉంటున్నాయా లేవా అనే విషయాన్ని మనం చూడాలి. దేవుడు కేంద్రంగా పిల్లల జీవితాలు ఉంటే ఎంత గొప్పగా ఆశీర్వాదం పొందుకున్నారో, ఎంత గొప్పగా జీవించారు ఈ లోకంలో, వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో, కుటుంబం ఎంత ఇష్టపడిందో, ఇరుగు పొరుగు వారు ఎంత ఇష్టపడ్డారో, బంధువులు ఎంత ఇష్టపడ్డారో, దేవుని ఎంత గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళకి వచ్చినాయో మనం చూడవలసిన అవసరం ఉంది. అంశాలు చూస్తాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మంచి చెడుల్ని మనకు చెబుతాడు. ఏం చేస్తాడు దేవుడు? మంచిని చెడుని చెప్తాడు. మానవుడు స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి జీవించాలని దేవుడు కోరాడు. అందులో మంచి చెడులు దేవుడు అప్పగించాడు. నిర్ణయం నీది. ఎటు ప్రయాణం చేయాలన్నది నిర్ణయమో నీది. నువ్వు తీసుకునే నిర్ణయం ప్రకారమే
నీకైతే నిత్య జీవం ఉంటుంది, లేదంటే నిత్య నరకం. రెండు చెప్పాడు దేవుడు. ఒకటి మరుగును పరిచి ఒకటి రివీల్ చేయలే, రెండు రివీల్ చేశాడు. అయ్యా, తోట మధ్యలో ఉన్న చెట్లు, తోటలో ఉన్న చెట్టు ఫలాలు మొత్తం నువ్వు తిను, ఒకటి మాత్రం తినదు అని కాశాడ దేవుడు. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తినొద్దనాలన్నా తినాలన్నా నీదే నిర్ణయం. తింటే ఏం జరిగిందో చెప్పాడు, తినకపోతే ఏం జరిగిందో చెప్పాడు. నిర్ణయం ఎవరిది? అది నువ్వు తీసుకునే నిర్ణయం ప్రకారమే తోటలో ఉంటావు, నువ్వు తీసుకునే నిర్ణయం ప్రకారమే తోట బయట ఉంటావు. అంటే దేవుడు గ్రంథ రూపంలో తన చిత్తం మొత్తం చెబుతూ ఉన్నాడు సంఘానికి. సంఘంలో ఎవరుంటారు? కుటుంబాలు ఉంటాయి. సంఘంలో ఎవరుంటాయి? కుటుంబాలు. కుటుంబానికి దేవుడు తన చిత్తం మొత్తం చెప్తూ ఉన్నాడు. కుటుంబం అంటేనే తండ్రి, తాతయ్య, భార్య, అన్న, చెల్లి, తమ్ముడు, వదిన, మరదలు, పిల్లలు, ఈ వ్యవస్థ అంతా ఉంటుంది కుటుంబంలో. అందరికీ తన చిత్తాన్ని చెబుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం లోతుగా ఆలోచన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పైపైన ఆలోచించడం కాదు, లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తేనే దేవుని యొక్క సంకల్పం అర్థమైంది. అర్థమేనండి. కాబట్టి పిల్లల యొక్క ఆత్మలో దేవుని ఆత్మలు. అందుకని తల్లిదండ్రులకి ఏమని చెప్పాడో వచనాల ప్రకారం కొంత సమాచారాన్ని మనం సేకరించేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-6 వచనాల్లో ఇశ్రాయేలు వినుమంటే ఇశ్రాయేలు తల్లిదండ్రులతో చెప్తూ ఉన్నాడు. మీరు ఎలా ఉండాలి అని అన్నాడంటే, మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణాత్మతోనూ, మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని తల్లిదండ్రులు చెప్పి 6వ వచనం నుంచి మాట్లాడుతూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను అన్నాడు. ఇది ఎవరితో చెప్పాడు ఈ మాటని? తల్లిదండ్రులతో చెప్పాడు ఈ మాట. ఓకేనా? నువ్వు హృదయంలో పెట్టుకుని ఏం చేయాలో 7వ వచనం చెప్తున్నాడు. చూడండి, 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-7 వచనాల్లో 7వ వచనం చదువుతున్నాను. నీవు నీ కుమారులకు వాటిని అప్పగింపచేసి, కుమారులు అంటే ఎవరు? పిల్లలే కదా. ఎవరి మాటలు ఎవరు అభ్యాసం చేసి ఎవరి హృదయంలో పెట్టుకుని ఎవరికి చెప్పాలంట? దేవుని మాటలు నువ్వు నేర్చుకుని నీ హృదయంలో పెట్టుకుని నీ పిల్లలకు నువ్వు చెప్పాలంట. అంతేనా? దేవుడు వచ్చి డైరెక్ట్ చెప్తాడా? ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. తర్వాత చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఎందుకంటే నువ్వు నేర్చుకున్నావు, వాళ్ళకు కూడా నేర్పించాలి. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. కుటుంబ ప్రభావం పిల్లల మీద పడుతుందని చెప్పాను కదా. పడతా లేదా? తండ్రి మాటలు, తల్లి మాటలు, అన్న మాటలు, అక్క మాటలు, తమ్ముడు మాటలు, చెల్లి మాటలు. ఏమండి, ఈ మాటలన్నీ ప్రభావం ఎవరి మీద పడతాయి? పిల్లల మీద పడతాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరి మాటలకు స్థానం ఉండాలి? ఎవరి మాటలు మాట్లాడాలి పిల్లలతో అని అంటే దేవుని గురించిన మాటలే మాట్లాడాలి. పండుకొన్నప్పుడును, కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, త్రోవ నడిచేటప్పుడు కూడా నువ్వు వాటి గురించే మాట్లాడు. పిల్లలకి కంఠస్థోచనాలు చెప్పొచ్చు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అని ఒక మాట నువ్వు నేర్పించచ్చు వాళ్ళకి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్పండి రా అన్నాడు అంటాడు. ఏం చెప్తాడు? అటు ఇటు తిరుక్కుంటూ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు. మమ్మీ తర్వాత ఏంటి మమ్మీ అంటావునా? మర్చిపోయి నువ్వేం చెప్తావు? భూమి ఆకాశాలను సృజించాడు. మళ్ళీ అటు ఇటు తిరుక్కుంటూ నెమరేసుకుంటూ ఉంటాడు. అంతేనా? అదే నువ్వు కనుక మంచి సాంగ్ పాడుకుంటూ వంట చేస్తున్నావు అనుకో. ఏ సాంగ్ అది? సినిమా సాంగ్స్. ఆడు బయట వరండాలో తింటూనే ఉంటాడు. ఆడు తక్కువడేం కాదు. ఆ పక్క రోడ్డు మీదకి వెళ్ళి పాడతాడు. ఇంట్లో పాడాడు, ఆ పక్క రోడ్డు మీదకి వెళ్ళి పాడతాడు ఆ పాట. అవునా కదా?
అంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ప్రభావం, తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు, తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ ప్రభావం మొత్తం కూడా పిల్లల మీద పడుతుందండి. తాత మామ వాళ్ళు పెద్దవాళ్ళు, తల్లి తండ్రి, అన్న తమ్ముడు, అక్క చెల్లెండ్రులు, మొత్తం ప్రభావం అంతా వాడి మీద పడుతుంది, పిల్లల మీదే పడుతుంది. అందుకని నువ్వేమి నేర్పించాలి వాళ్ళకి? ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును దేవుని ఆజ్ఞల గురించే నువ్వు మాట్లాడాలి అని చెప్పాను. ఏ వయసులో గురించి చెప్తున్నాడు ఇది? తల్లిదండ్రులకి పిల్లల వయసు ఉన్నప్పుడు మీరు వాళ్ళకే చెప్పాల్సినటువంటి విధులు, కట్టడలు అని చెప్తున్నాడు. ఓకేనా? సూచనగా వాటిని మీ చేతికి కట్టుకొనవలెను. అంటే ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉండాలి ఆ మాటలు. ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు మీతోనే ఉండాలి. అంటే బాధ్యత ఉందా లేదా? తల్లిదండ్రులు బాధ్యత పెట్టాడు లేదండి దేవుడు? గుడ్ టీచర్గా మిమ్మల్ని అపాయింట్ చేశాడా లేదా? పిల్లలకి అపాయింట్ చేశాడు దేవుడు. ఎన్ని తరాలు ఉన్నాయి? ఎన్ని తరాలకు చెప్పొచ్చు అంట? 78వ కీర్తన తీయండి. 78వ కీర్తన. పిల్లల పట్ల బాధ్యత దేవుడు తీసుకున్నాడండి. మనం చాలా జాగ్రత్తగా పెంచాలి వాళ్ళు. 78వ కీర్తన మొదట 6వ వచనం చూద్దాం, చూడండి. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. ఎన్ని తరాలు వస్తున్నాయి చూడండి. మా పితరులు మాకు వివరించిన సంగతులు అంటే ఎన్ని తరాలు వచ్చినాయి? అక్కడ ఎన్ని జనరేషన్స్ వచ్చినాయి? 2. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ వచనం, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఇంకో తరం వచ్చింది ఇక్కడ కదా. మా పితరులు మాకు వివరించిన వాటిని వారి పిల్లలకు మేము చెప్తాము. అంటే తరతరాల నుంచి మోసుకొని తీసుకొచ్చేవలసిన మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నాయా లేవా? తరాలు దాటుతున్నా కానీ పిల్లలకి చెప్పాల్సిన మాటలు దేవుడు నీకు అప్పగించాడు లేదా? చూడండి 5వ వచనం, రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును. 6వ తరం, మీరును దేవుని యందు నిరీక్షణ గలవారే, దేవుని క్రియలు మరొకయుండుడి. అది ఈ మాటలన్నీ ఎవరికి చెప్పాడు? తల్లిదండ్రులకి చెప్పాడు. అన్ని తరాల్లో పిల్లల మీద ఈ మాటలు ఉండాలని. అంటే మన కుటుంబంలో దేవుని యొక్క మాటలకు స్థానం ఉండాలా వద్దా? పిల్లలకు నేర్పించాలా వద్దా? ఎందుకంటే మన మాటల ప్రభావం, మన మాటల ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది. తరతరాలు దాటుతున్నా కానీ, అది తాత జీవితం అవ్వచ్చు, తండ్రి జీవితం అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారి జీవితం అవ్వచ్చు, బంధువుల జీవితం అవ్వచ్చు, ఏదైనా కానీ ప్రభావం ఎవరి మీద కనపడుతుందండి? పిల్లల మీదే కనపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్త అని చెప్పి ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అది ఎవరిని పెంచమన్నాడండి? తల్లిదండ్రులే పెంచమన్నాడు కదా. ఎక్కడ? కుటుంబం దగ్గర ఉన్నటువంటి వాతావరణం. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ తీసుకురావాలి పిల్లల్ని? నెక్స్ట్ ఎక్కడ తీసుకురావాలండి?
దేవుని యొక్క సహవాసంలోనికి తీసుకొస్తూ ఉండాలి. అందుకనే కోపము రేపకుండా పెంచాలి, వాళ్ళ మనసు కృంగకుండా పెంచాలి, వాళ్ళు నేర్చుకునే విధంగా వాతావరణం క్రియేట్ చేయాలి. నీ మాట వినే విధంగా, దేవుని మాటలు వినే విధంగా నీ ప్రవర్తన, నీ వాతావరణం నువ్వు సృష్టించాల్సిన అవసరం ఉంది. మనం కనుక 6 మొదలు పెట్టుకొని 9:30, 10 దాకా సీరియల్ చూసుకుంటా కరెక్ట్గా పిల్లోళ్ళు లేచే టయానికి, పిల్లోడు చూస్తున్న టయానికి దేవుని వాక్యం పెడుతున్నాం అనుకోండి, ఆడు పడుకున్నట్టు నటన చేస్తారు. ఏం చేస్తారు? పడుకున్నట్టుగా నటన చేస్తాడు. అప్పుడు ఆవిడ పడుకుండా అనుకుని నువ్వేం చేస్తావు? తక్కువ మంది చాలా మారుతావు. అవునా? ఏమైనా పడుతుంది వాడికి? అంటే నువ్వు సృష్టించేటువంటి కుటుంబ వాతావరణం అంతా కూడా పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని సృష్టించాలి. నేను మాట్లాడుతున్నాను చెడ్డ మాట, అది నా పిల్లవాడు అంటాడు. నా భర్తను నేను దూషిస్తున్నాను, నా పిల్లవాళ్ళు అంటారు. ఇద్దరం గొడవ ఆడుకుంటున్నాం, దూషణ మాటలు మాట్లాడుకుంటున్నాం, పిల్లలు ఉన్నారు. నేను పాడే పాట లోక సంబంధించిన పాట వాడు నేర్చుకుంటాడు. నేను వాడు లేనప్పుడు లేదా వాడు చూడట్లేదు అనుకొని ఏదన్నా చేయొచ్చు, వాడు అబ్జర్వ్ చేస్తాడు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి గ్రహించే ఉంటుంది. నువ్వు కొడితే ఎవరి దగ్గరికి వెళ్తాడు? తల్లి కొట్టింది అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్తాడు వెళ్ళడా? తండ్రి కొడితే మళ్ళీ వెంటనే అంటే ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఆడికి వెళ్ళాలి ఆడికి తెలుసా తెలియదా? ఆడికి అన్నీ తెలుసు. మనమంటే చిన్నపిల్లడు అనే ఒక ట్యాగ్ ఇచ్చేసి వదిలేస్తాం. కానీ గ్రహింపు వాళ్ళకి చిన్నప్పటి నుంచే వస్తుంది. అంటే నువ్వు ప్రతిదీ కూడా ఏది చేసినా, ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా నా వెనక మళ్ళీ నాకు పిల్లలు ఉన్నారని ఒక ఆలోచన చేసుకుని చేస్తున్నావు అనుకో, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు ఏదన్నా చెడ్డ పని చేశారు, అది పరిపక్వత చెందింది, కుటుంబం మీదకి వచ్చారు. అప్పుడు దాకా వాడికి తెలియదు, ఇప్పుడు దాకా పిల్లవాళ్ళకి తెలియదు. పరిపక్వత చెందిన తర్వాత కుటుంబం మీదకి వచ్చి దోషణ మాట్లాడుతూ ఇరుగు పొరుగు వారు, పెద్దలు, వాళ్ళు గొడవ పడుతున్నారు అనుకోండి, వాడి మీద బలమైనటువంటి ఇంపాక్ట్ పడతా లేదా? లోన ముద్ర పడిపోతా లేదా? నువ్వు స్టార్టింగ్లోనే ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఏదో ఒక రోజున కుటుంబం మీదకి ఇబ్బంది వస్తుందని తెలిసి దాని ద్వారా నా పిల్లవాళ్ళు పాడైపోతారు, చెడదారిలోకి వెళ్ళిపోతారు అంటే ఒక ఆలోచన చేసి నాకు పిల్లలు ఇచ్చినటువంటి దేవుడు ఆయన గురించి నేను పెంచాలని ఆ చెడ్డ కార్యక్రమం గురించి ఆలోచించకుండా దాన్ని క్రియ చేయకుండా ఉంటే ఎందుకు రాదు కదా? వస్తుందా? రాదు. అందుకని మనం ఎవరి చుట్టూ తిరగాలి? కుటుంబ వ్యవస్థలో పిల్లల చుట్టూ తిరగాలండి. ఏ విషయంలో? దేవుని నుంచి తప్పిపోకుండా దేవుని భయభక్తుల్లో పెరగటానికి, పెంచటానికి మన ఆలోచనలన్నీ దేవుడి కేంద్రంగా ఉండి పిల్లల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందుకనే వాళ్ళ కోపం లేకుండా నువ్వు పెంచాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి కనుక తెలియదనుకొని కార్యక్రమాలు చేసి కొంత వయసు వచ్చిన తర్వాత వాడికి తెలిసిందనుకోండి, జీవితాంతం ఉండదు కోపం, అది పోదాం. అందుకని తల్లిదండ్రులు దెబ్బలు తింటూ ఉంటారు ఒక్కోసారి పిల్లల దగ్గర నుంచి. తెలియదు అనుకొని చిన్నప్పుడు అనుకున్నాను, కానీ తెలిసిందా లేదా? వాడు ఏం చేసి నీ మాట లైఫ్ లాంగ్ అన్నాడు, వింటాడా? ఈ పెంపకం ఎలా ఉండాలో మంచి స్త్రీని చూపించాడండి. సమూయేలు మొదటి గ్రంథంకి సమూయేలు మొదటి గ్రంథం. పిల్లల బాధ్యత తల్లిదండ్రులది. దేవుడి కేంద్రంగా పిల్లలను మీరు పెంచాలి అని చెప్పి దేవుడు కోరాడు. పిల్లలు దేవుడిచ్చినటువంటి బహుమానాలు, పిల్లల యొక్క ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆత్మ, శాశ్వతమైన ఆత్మది. వాళ్ళని మనం దేవుని ఆత్మగా భావించి మనం పెంచాలని చెప్పి దేవుడు కోరాడు. సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా ఎల్కానా భార్య భర్తలు ఇద్దరికి
పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు. హన్న దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి దేవుడే ఇస్తాడు ఆ గిఫ్ట్ అని దేవునికి ప్రార్థన చేసుకునేది, దేవాలయానికి వెళ్ళేది, పరిచర్య చేసేది, దైవజనుల యొక్క మాటకు లోబడుతూ దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఓకేనా? దేవుని అనుగ్రహం పొందుకున్న తర్వాత దేవుడు నాకు పిల్లవాడిని కనుక ఇస్తే నేను తిరిగి మరలా దేవునికి అప్పగిస్తానని తను ముందుగానే మొక్కుకుంది. ఆ మొక్కున్న ప్రకారం ఎవరికి అప్పగించింది? ఏలి కదా, సువార్తికుడు దైవజనుడు ఎవరు అక్కడ? ఏలికి అప్పగించింది. అంటే పాలు విడిచే వరకు అన్న ఎలా పెంచింది పిల్లవాడిని? ఏ యొక్క అనుభవంలో పెంచింది? ఏ వాతావరణంలో పెంచింది? ఏ మాటలు వినిపింపజేసింది? ఎవరు ప్రభావం చూపించింది పిల్లవాడికి? ఏ వాతావరణాన్ని ఇచ్చింది పిల్లవాడికి? పాలు ఇచ్చే వరకు నేను చెప్పిన మాట. ఆ సమూయేలు, హన్న, ఎల్కానా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళే. వాళ్ళ సంరక్షణలో పెరిగాడు. వాళ్ళిద్దరు మాటలు దేవుని మాటలే, అవే వినిపింపజేశారు. ఎవరికి? సమూయేలుకి. వాళ్ళిద్దరు ప్రవర్తన దేవుని యొక్క మాటకు లోబడే ఉంది. వాళ్ళిద్దరు ప్రవర్తన, ఆ ప్రవర్తన చూస్తూనే ఉన్నాడు అన్న ఎల్కానా. వాళ్ళ నిర్ణయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవునికి విధేయత చూపుతూనే ఉన్నాయి. అది కూడా చూస్తూ ఉన్నాడు సమూయేలు. చూసి తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరిగాడు, తల్లిదండ్రులు చూపించినటువంటి పెంపకంలోనే పెరిగాడు. వాళ్ళు ఎలా పెంచితే అలా పెరిగాడు. పాలు విడిచేటానికి ఆయనకు గుణం, ఒక లక్షణం అబ్బింది. ఎవరికి? సమూయేలుకి. ఏ లక్షణం అబ్బిందో చూడండి, 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28 వచ్చింది చూడండి. ఏలీతో అంటే దైవజనుడితో వచ్చి ఆ స్త్రీ మాట్లాడుతుంది. దేవాలయంలో జరిగే సంభాషణ అదంతా 28వ వచనంలో సంభాషణ దేవాలయంలో జరిగేది. ఓకేనా? ఇద్దరు సంభాషణ అది చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎందుకంటే ఆ స్త్రీ మొక్కుకుంది కదా, దాని ప్రకారం తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని ఆమె చెప్పింది. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఏ లక్షణం అబ్బిందండి? దేవుని పట్ల భయభక్తులు, దేవునికి విధేయత చూపాలి, దేవునికి నమస్కారం చేయాలి, దేవునికి మోకరించాలి, దేవుని ఆలయంలో ఉండి నేను చేయాలనేటువంటి గొప్ప లక్షణం అతనికి అబ్బింది. ఎవరిచ్చారు ఈ లక్షణాన్ని? అన్న, ఎల్కానా ఇచ్చారు. ఏ టైంకి ఇచ్చారండి వాళ్ళు? పాలు విడిచే టయానికే ఇచ్చేశారు. ఎలా పెంచాలి అన్నందుకు దేవుడు, నువ్వెక్కడో సమాజంలో చూడవసలంగా మా బంధువులు, మా మేనమామ ఉండవు, ఏం పెంచుతాడులే, అట్లా కాదు. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలు ఉన్నాయి, మంచిగా పెంచిన కుటుంబాలు ఉన్నాయి, మంచి వాతావరణంలో పెరిగినటువంటి జీవితాలు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథం నిన్ను నన్ను దిద్దేది, నిన్ను నన్ను దేవుని వైపు సరైన మార్గంలో నిలిపేది. ఇది మనుషులు రాసినటువంటి గ్రంథం అయితే కాదు, ఇది దేవుని చిత్తం. ఇది ఎక్కడ చూడవసరం, ప్రతిదీ ఇక్కడ ఎత్తుకోవచ్చు. అన్నయ్యతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, అత్తతో ఎలా ఉండాలి, మామతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, రక్త సంబంధంతో ఎలా ఉండాలి. సీరియల్ చూసి నేర్చుకోవాల్సిన, సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన. ఎక్కడ నేర్చుకోవచ్చు? అతను అక్కడనే మొక్కాడు. సమూయేలుని ఉన్నతంగా పెంచింది, ఉన్నత మాటలు వినిపింపు చేసింది, మంచి మాటలు వినే విధంగా దేవాలయంలోనే తీసుకుని వెళ్ళి అన్న పెంచింది. ఇప్పుడు నీ పిల్లలు నీ మాట వింటారా? సుమారు పాలు ఇచ్చే టైం కాదండి, ఒక 5-6 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, నీ మాట వింటున్నారు పిల్లలు? వినరు. ఇంకో 10 సంవత్సరాలు వచ్చినాయి, 6 నుంచి 10కి వెళ్ళారు, వింటున్నారా? టీనేజ్ వయసు వచ్చింది, 13, 14.
వింటారా? భయం మొదలవుతుందా లేదా? హృదయాల్లో, తల్లిదండ్రుల హృదయాల్లో భయం మొదలవుతుందా లేదా? ఇంకా యవన దశ వచ్చింది 18 దాటిన తర్వాత. ఎప్పుడు ఏ తలకొంగులు వచ్చి మీద పడతాయో అని కాసుకుంటున్నారు లేదా? ఎక్కడి నుంచి తీసుకోవాలి మా బాధ్యతనే? చిన్నప్పటి నుంచే తీసుకోవాలి. అలా పెంచినటువంటి ఆ సమూయేలుకి దేవుని అపారమైన కృప తోడుగా ఉండి 3 ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆయన సమూయేలు. ఎన్ని? 3 ఆశీర్వాదాలు. మొదటిగా ప్రవక్త, దైవజనుడు, న్యాయాధిపతి. మనమైతే ఏ డాక్టరు, ఏ ఇంజనీరో, ఏ కలెక్టరో ఇంకో రకంగా వెళ్ళిపోతాం ఆలోచన. కాదు, సమూయేలు ప్రవక్త అయ్యాడు, సమూయేలు దైవజనుడు అయ్యాడు, సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. బాలురందరికీ ఎలా జీవించాలో మూల పురుషుడిగా సమూయేలును చూపించడానికి గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అలా పెంచింది తల్లి, తండ్రి. ఎవరండి? తల్లి, తండ్రి. 3వ పాత్ర ఎవరు తీసుకున్నారంటే ఏలీ తీసుకున్నాడు. ఎవరో? ఏలీ దైవజనుడు తీసుకున్నాడు. అంటే మొదటగా ఇంటిలో నీవు ఆ వాతావరణం సృజించి నీ పిల్లల్ని ఆ వాతావరణంలో పెంచి ఆ తర్వాత ఎక్కడికి తీసుకురావాలి? దేవాలయంలోకి, దేవుని సన్నిధి తీసుకురావాలి. అర్థమైందా? మనతో పాటు మన పిల్లలు ఉండాలి. నువ్వు చెప్పాల్సింది చెప్పావు, ఆ తర్వాత దేవుని గ్రంథం మాట్లాడిన వాళ్ళు మాటలు నేర్చుకున్న నాటి నుంచి వాళ్ళని తీసుకురావాలి. గ్రహించే స్థితి నుంచి వాళ్ళని తీసుకురావాలి. చిన్నగా వాక్యం నేర్పించు, చిన్నగా పాట నేర్పించు, చిన్నగా పాడమని ప్రయత్నం చేయు, చిన్నగా ప్రార్థన చేయమని చెప్పు. ఈ వాతావరణం అంతా నువ్వు చిన్నప్పటి నుంచే ఏం చేయాలి? 20, 30, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత రారా గుడికి, రా అమ్మ గుడికి అంటే వస్తారండి వాళ్ళు? నియంగా అసలు నీ మాట వింటారా? చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కనీసం నియంగానే చూస్తారా? పిల్లల బాధ్యతలు ఎక్కడి నుంచి అండి? బాలుడిగా ఉన్నప్పటి నుంచే తీసుకుంది. హన్నా, ఎల్కానా దైవజనుడు తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? బాలుడిగా ఉన్నప్పుడే 11 వచ్చిన చూడండి, 2వ అధ్యాయం 11 వచ్చిన, 2వ అధ్యాయం 11 వచ్చిన. బాలుడు ఏం చేస్తున్నారు చూడండి. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరు చేస్తున్నాడు పరిచర్య? దైవజనుడి ఎదుట దేవాలయంలో దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడు. ఏ వయసులో? బాలుడు అనే వయసులో. అది ఎవరు? ఈ సృష్టి అంతటిని తనకు ఆ వాతావరణం ఇచ్చిందంతా ఎవరు? తల్లి, తండ్రి. మొదటగా ఇంట్లో ఇచ్చారు, ఆ తర్వాత దేవాలయాన్ని తీసుకొస్తే దైవజనుడు ఆ వాతావరణాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరికి పరిచయం చేస్తున్నాడు ఆ బాలుడు? దేవునికి పరిచయం. ఇరవై 21వ వచనం చూడండి. బాలుడిగా ఉన్నప్పుడు మరలా హన్నాని దేవుడు దర్శించాడు, మరలా పిల్లలు ఇచ్చాడు. బాలుడిగా ఉన్నప్పుడు సమూయేలు. అయినా కానీ ఒక అన్నగా, మరి వాళ్ళిద్దరికి అన్న అవుతాడు కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమూయేలు ఇద్దరికి అన్న అవుతాడు కదా. అన్నగా తన బాధ్యతను ఎట్లా చూపిస్తున్నాడు? ఎప్పుడు ఈ వయసులో చూపిస్తున్నాడు? చిన్న వయసులో చూపిస్తున్నాడు. చూడండి 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు, గుర్తుపెట్టుకోండి, ఇతను బాలుడుగా ఉన్నప్పుడే కుమార్తెలు పుట్టారు. ఇతను పెద్దన్న, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఈ పెద్దన్న ప్రవర్తన చూడండి ఎలా ఉందో. సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. అదిగోండి, ఎక్కడుండి ఎదుగుతున్నాడు? యెహోవా సన్నిధినే ఉండి. ఎవరిని చూస్తారు వీళ్ళిద్దరు? ఈ ముగ్గురు వెనకమాల ఉన్నటువంటి ముగ్గురు ఎవరిని చూస్తారు అప్పుడు? మళ్ళీ
దానికి సామెత ఏంటన్నారు, ఒకళ్ళు గట్టి మీద నడిస్తే ఇంకొకళ్ళు ఎక్కడ నడుస్తారట, నడవరు, ఇద్దరు గట్టి మీద నడుస్తారు. అవునా కదా? పెద్దోడు దేవాలయానికి వచ్చాడు, మొక్కుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తాడు? అరే అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు, వాడికి వెళ్ళరా అని తల్లి చెప్తే లేదా? అన్నయ్య ఆడికి వెళ్తున్నాడు, అటు కాదు కదా వెళ్ళేది, దేవాలయానికి వస్తున్నాడు కదా, దేవుని మాట్లాడుతున్నాడు కదా, నువ్వు కూడా వెళ్ళు. అంటే సమూయేలు యొక్క ప్రవర్తన మనం ఆలోచన చేస్తే వాళ్ళు జస్ట్ ఒక 5-6 సంవత్సరాలు చెప్పి వదిలేశారంతే. ఎవరు? తల్లి తండ్రి 5-6 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎక్కువ కష్టపడ్డారా? పాలు విడిచే టైం వరకు కష్టపడ్డారు, అంతేనా? నువ్వు 5-6 సంవత్సరాలు కష్టపడితే పిల్లల విషయంలో జీవితం మొత్తం బాగుంటుంది, వాళ్ళ తరతరాలు బాగుంటాయి. తను సెట్ అవుతాడు, తన పిల్లల్ని సెట్ చేసుకుంటాడు, తర్వాత పిల్లల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే మనం కష్టపడాల్సిన వయసు ఎంత పిల్లల విషయంలో? జస్ట్ 5 years. ఆ 5 సంవత్సరాల కాలాన్ని మనం వృధా చేస్తే వాడి జీవితం, వాడి కుటుంబ జీవితం, వాడికి పుట్టే పిల్లల జీవితం, ఆ తర్వాత జీవితాలు మొత్తం ఏమైపోతాయి? పాడైపోతాయి. అందుకని అబ్రహాం విషయంలో దేవుడు గొప్ప మాట తెలియకొచ్చాడు. చాలా ఉన్నతంగా ఉంటుంది ఆ మాట. ఆలోచన చేసినప్పుడు, చదివినప్పుడు అర్థం కాదు. చూడండి 18వ అధ్యాయం. అబ్రహాం గారికి పిల్లలు లేరు అప్పటికి, కానీ అబ్రహాం గారి గురించి ఒక మాట రాయించాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, దేవుడి కేంద్రంగా నా పిల్లలు పెరగాలి, పెంచాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా జీవించవచ్చు, ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. నువ్వు అటువంటి కుటుంబ వాతావరణం నువ్వు కలిగి నీ పిల్లలకి అప్పగించాలి. అది దేవుడు చెప్పాడు. చూడండి అబ్రహాం గారి గురించి ఒక మాట. 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. అది పిల్లలు కొట్టక మునిపే ఒకళ్ళు పిల్లల్ని ఇస్తే అబ్రహాం గారికి ఎలా మేస్తాడంట? నీతితోనూ న్యాయముతోనూ దేవుని మార్గాలు ఎరిగే విధంగా వాళ్ళని భయభక్తుల్లో పెంచుతాడని దేవుడు చూసాడంట అంతరంగాన్ని. ఎందుకంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఆ తర్వాత ఇశ్రాయేలు దీవించబడ్డారు. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడిని అని చెప్పుకున్నాడు? నేను సజీవులకే దేవుడిని అని అన్నాడు. ఆ సజీవులు ఎవరు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. అంటే వాళ్ళు సజీవులుగా ఉన్నారని అర్థం. అలా పెంచాడన్నమాట అబ్రహాం. మనం అంటే చనిపోయాడు అని అంటున్నాం కదా, వాళ్ళ ముగ్గురు గురించి దేవుడు ఆ మాట రాయించలే గ్రంథంలో. నేను సజీవులకి దేవుడు అన్నప్పుడు ముగ్గురిని తలుచుకుంటూ ఉన్నాడు దేవుడు. ఎవరెవరిని? అబ్రహాముని, ఇస్సాకు, యాకోబు. అట్లా పెంచాలి. ప్రసంగి గ్రంథం చేయండి తల్లిదండ్రులారా, 13వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. నేను ఇంకా తీస్తూనే ఉన్నదా? సరే, పేజీ నెంబరు 562. పేజీ నెంబరు 562 పాత నిబంధనలు. చూడండి, దుర్దినములు రాకముందే 12వ అధ్యాయం 1-2 వచనాలు.
ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. అది వయసు అంతా అయిపోయిన తర్వాత కాదు, మరణ దినాలు సంభవించినప్పుడు కాదు, రోగంతో ఇబ్బందులతో ఉన్నప్పుడు కాదు, నీ పిల్లల్ని చేయదాకపోయినప్పుడు కాదు, ఏదో చివరి ధనియాల్లో ఆ రోజులలో ఏదో వ్యాధి బాధ వచ్చినప్పుడు దేవుని మాట వినకపోతే, దేవునిలో రక్షణ పొందకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకేం సంభవిస్తుందో అని అప్పుడు కాదట. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం. అది బాల్య దినాల నుంచి నువ్వు నేర్పించాలి. న్యాయాధిపతుల గ్రంథంలో తల్లిదండ్రుల గురించి సమాచారం రాయించాడు. తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదంట పిల్లల్ని. పెంచకపోయేసరికి ఒక సంఘటన జరిగిందంట, అది కూడా రాయించాడండి. చూడండి ఏం జరిగిందో. న్యాయాధిపతుల గ్రంథం తీయండి. సరిగ్గా పెంచనందుకు ఏం జరిగిందో న్యాయాధిపతుల గ్రంథము. ఇక్కడ 2వ అధ్యాయం నుంచి మొత్తం మీరు చదువుకుంటూ వస్తే దేవుని గురించి, దేవుని సమాచారం వినకుండా, మాట్లాడకుండా, చర్చించకుండా పిల్లల్ని పెంచుతారు తల్లిదండ్రులు. అప్పుడు ఏం జరిగింది అనేది 10వ వచనం, డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడినాయి. అంటే పిల్లలకి సమాచారం చెప్పుకోకుండా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? పితరుల యొద్దకు, కానీ చనిపోయారని అర్థం. ఓకేనా? వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా. అదిగోండి, అంటే వీళ్ళు మాట్లాడకపోయేసరికి సృష్టికర్త గురించి తెలియలేదు పిల్లలకి. పితరులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, తాత ముత్తాతలు, వాళ్ళకి చేసినటువంటి అద్భుత కార్యాలు కూడా తెలియలేదు. ఇంకా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ జీవనశైలి ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుని గురించి తెలియకుండా, దేవుని యొక్క ఆశీర్వాదం తెలియకుండా, దేవుని విడుదల గురించి తెలియకోకుండా పుట్టినటువంటి పిల్లలు ఇంకెలా పెరుగుతారో ఆలోచించండి. ఎలా పెరుగుతారు చెప్పమంటారు? ఎలా పెరుగుతారు? ఆదికాండం తీయండి. నేను బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, మొత్తం ఇందులో ఉన్నాయి. ఎలా పెరుగుతారు చూడండి. ఆదికాండం తీయండి, లోతు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదికాండము. అమ్మా, పిల్లలకి దేవుని సమాచారం తెలియకుండా పెంచితే, దేవుని ఎరగకుండా, అసలు దేవుడు ఎవరో తెలియకుండా పెరుగుతారు. అలా పెరిగినటువంటి పిల్లలు ఎలా ఉంటారో చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము పేజ్ నెంబర్ 13. ఆదికాండము పేజ్ నెంబర్ 13, 19వ అధ్యాయం. సందర్భం అంతా మీకు తెలుసు. ఇద్దరు దేవదూతలు లోతు ఇంటికి వస్తారు. లోతు ఇంటికి వచ్చినప్పుడు లోతు వాళ్ళేమీ చేయొద్దని ఎవరిని బతులాడుకుంటుంటారు అని అంటే పట్టణస్థులందరినీ బతులాడుకుంటాడు. ఎవరిని? పట్టణస్థులందరినీ. లోతు పట్టణస్థులు, సొదొమ గొమొర్రా పట్టణాలని ఉన్న జనాంగం అంతా ఆడికి వస్తే వాళ్ళు బతులాడుకుంటుంటాడు. అదే సందర్భం. వాళ్ళు ఎందుకు వచ్చారో చూద్దాం. చూడండి. త్వరగా వచనాలు చదువుకుంటూ కిందకు వస్తారు. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు, అలాగ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పి, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఇక్కడ లోతు బలవంతం చేయడానికి కారణం ఏంటో కూడా కింద వస్తుంది. అది గుర్తుపెట్టుకుని. ఎందుకు వాళ్ళు నడివీధిలో పడుకుంటానంటే
వద్దయ్యా వద్దు వద్దు నా ఇంటికి వచ్చాను ఎందుకు బతుకులాడుకుంటున్నాడో ఆ కిందకు కొన్ని వచనాలు చదివినప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా, గుర్తుపెట్టుకోండి. రండి, 3వ వచనం. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగన రొట్టెలు కాల్చి వారికి భోజనము చేసిరి. వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు, అదిగోండి ఎక్కడి నుంచి చాలా ప్రాముఖ్యం, ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఎవరెవరు వచ్చారో చూడండి. బాలురను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపులకి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. అది ఏమంటున్నారండి వాళ్ళు? ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చారు కదా మనుషులు, వాళ్ళు నువ్వు బయటికి తీసుకురాయా అనే మాట్లాడుతున్న మాటల్లో ఎవరెవరు ఉన్నారు? బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. వచ్చి మేము వాళ్ళని కూడాలి అని, శయనించాలి అని చెప్తున్నారు, తీసుకురామంటున్నారు. అంటే దేవుని గురించి నువ్వు సరిగ్గా పెంచకపోతే, దేవుని గురించి సమాచారం ఎరగక వాళ్ళని పెంచినట్లయితే ఎట్లా తయారవుతారు? న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని గురించి చెప్పుకోకుండా ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది కదా. అలాంటి తరాలు పుట్టుకొస్తే ఎలాంటి అలవాట్లు, ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఇందులో తల్లిదండ్రులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు. అంటే ఈ లోపం జరగటానికి కారణం తల్లిదండ్రులే కాదా? అందుకని మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలని చెప్పి దేవుడు కోరాడు. ఎక్కడండి? బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు. బాలుడు నడవలసిన త్రావను వారికి తండ్రులారా ప్రభు యొక్క శిక్షల బోధలు పెంచండి, వాళ్ళు మనసు కృంగకుండా పెంచండి. యేసుక్రీస్తు వారు పెంచడానికి మరియా యేసుబుల యొక్క ఒడులైతే సరిగ్గా పెరుగుతాడని వాళ్ళని ఎంచుకున్నాడు దేవుడు. వేరే వాళ్ళని ఎంచుకోవచ్చు, వాళ్ళు కరెక్ట్గా పెంచుతారు. మనకు కూడా ఇచ్చింది అందుకనే. మనకు తెలియనప్పుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు, ఆయన పిల్లలు మనకి ఇచ్చాడు, దీని ప్రకారం పెంచుకుంటారని. సంఘాన్ని ఇచ్చాడు, ఆయన కుమారుని మనకి ఇచ్చాడు. ఇందులో ఇంకా సమస్య ఉంది. కానీ ఈ నాటకాలలో పిల్లలు ఎలా ఉన్నారండి? ఆలోచించి సమాజంలో మనం చూడట్లేదా? నీ మాట వినట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మాట వింటలే, బయట వదిలేసేయండి, నీ మాట వినట్లేదు. అంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఆ ప్రవర్తన నువ్వే గుర్తుపెట్టుకో, నువ్వే ఆలోచించి, నువ్వే నిర్ణయం తీసుకో. బాలుడు, గుర్తుపెట్టుకోండి, బాలుడు. అంతేగాని చరిత్ర పుస్తకాల్లో రాసినట్టు పిల్లల్ని అంటున్నాం కానండి, పిల్లలు రాతలుగా అంటున్నామా ఏంటన్నా మనకు తప్పది. పిల్లల రాతలు కూడా మీరే రాసేది. అర్థమైందా? అన్న రాసిందా లేకపోతే సమాజం రాసిందా సమూయేలు జీవితాన్ని? మరి సమాజం ఏమంటుంది? పిల్లలకు అంటాం కానీ పిల్లలు రాతలుగా అంటామా? అవి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నిజమేరా అని దానికి ఆద్యం పోసే నలుగురు ఉంటారు. మళ్ళీ ఆ మాటతో నీకు బోలంత ధైర్యం అవుతుంది. ఆడికి తెమ్మని చెప్తావు. అప్పుడు అది వెళ్ళరా, సెంటర్కి వెళ్ళరా, వెళ్ళి మీ నాన్నకంట బాగా అలసిపోయి వచ్చాడు కానీ నిప్పులు వస్తున్నాయి అంట, వెళ్ళి 120 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది, పట్టురా అని చెప్తావు. పట్టుకొచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు మరి సాటి అయిన సహాయరాలి నేను ఏర్పాటు చేశాడు కదా, శుభ్రం గ్లాసు కడిగి చిన్న ఊరగాయ మొక్కో పచ్చడి మొక్కో లేదంటే మనం తింటాం కదా నాన్ వెజ్ మొక్కలు చక్కగా వేపి ఇస్తాం. ఈ రెండింటిని చూస్తాడు అది. ఎవరో పిల్లడు ఊరు మా నాన్నేమో అది తీసుకుంటున్నాడు, మా అమ్మ ఏమో దానికి సహకరిస్తుంది. అది కాదు వాతావరణం. రాతలు కంటారని చెప్పి దానికి నలుగురు చెప్పగానే ఓకే అనుకుని నువ్వు అట్టి ఇటు పంపించడం కాదు, నువ్వు వాళ్ళకి చెప్పాలి ఏం మాట్లాడుతున్నారు దాని మీద. సరే, ఒకవేళ అలా పెంచావు, నీకు నచ్చినట్టు నువ్వు పెంచావు,
మరి పెద్ద అయిన తర్వాత బాధపడుతున్నావు కదా, ఏమైనా సంతోషం ఉందా నీకు? అప్పుడు ఉరుకుతున్నావు నువ్వు కొండల దగ్గరికి, గట్ల దగ్గరికి, దేవాలయాల దగ్గరికి, దైవజనులు అప్పుడు ఉరుకుతున్నావు. దేవుడు అప్పుడు వద్దన్నాడు. ఫస్ట్ 5 years, మొదటి 5-6 సంవత్సరాలు నువ్వు సరైనటువంటి వాతావరణం పిల్లలకి ఇవ్వు, వాళ్ళు లైఫ్ అంతా బాగుంటుంది. అంటానికి ఇంకొక ఉదాహరణ ఉంది. ఎక్కడికి వెళ్ళాం అసలు? తిమోతి దగ్గరికి వెళ్ళిపోతే తిమోతి మొదటి పత్రిక చూడండి. బైబిల్ చదివితే మంచి మంచి ఉదాహరణలు, మంచి మంచి జీవితాలు, ఎవరు ఎలా దిద్దుబాటు కలిగి పెంచారో, ఎలా జీవించారో, ఎలా కట్టబడ్డారో, ఎలా చెడిపోయారు, అన్నిటిని దేవుడు ఈ గ్రంథంలో రాయించారు. అందుకనే ఈ గ్రంథాన్ని చదివితే నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. గుర్తుపెట్టుకో. అది తిమోతి రాసినటువంటి 2వ పత్రిక. ఏమా ఎలా పెంచబడ్డాడు చూడండి తిమోతి. మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం. పౌలు గారు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు కన్నీళ్ళు వస్తున్నాయి అంట. ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి. అది ఎక్కడి నుంచి ఉనికి తెచ్చుకున్నాడు, ఎక్కడి నుంచి పునికి పుచ్చుకున్నాడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి దాన్ని నేర్చుకున్నాడో చెప్తున్నాడు. చూడండి, 3-5 అధ్యాయాలు కలిపే ఉన్నాయి, 3-5 వచనాలు. అందులో 7వ లైన్ ఫుల్ స్టాప్ నుంచి అవుతున్నా. 7వ లైన్ ఫుల్ స్టాప్ నుంచి. ఆ విశ్వాసము అంటే తిమోతి దగ్గర ఉన్న విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, అవ్వ అంటే అమ్మమ్మ, ఎవరు? అమ్మమ్మ. నీ తల్లి అయిన యునేకేలోను వహించెను. అంటే ఎక్కడి నుంచి వచ్చింది తిమోతికి ఆ ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, దేవుని పట్ల భయభక్తి ఉండే జీవితం? అమ్మ దగ్గర నుంచి పునుగు పుచ్చుకున్నాడు. అదే ప్లేస్లో తాతయ్యని నాన్న పెట్టుకోండి. ఎవరిని? తాతయ్యని నాన్న పెట్టుకోండి. తాతయ్య ఏం చేశాడు? దమ్ము కొట్టాడు లేదా మందు కొట్టాడు అనుకోండి. ఆయన చూసి పెరిగినటువంటి తండ్రి ఏం చేశాడు? దమ్ము కొట్టాడు, మందు కొట్టాడు అన్న ఇంకో కార్యక్రమాలు చేశాడు అనుకోండి. ఇప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు? అది అంటే ఈ ఇంపాక్ట్, ఈ ప్రభావం అంతా కూడా అతను చెడిపోవాలన్నా, అతను బాగుపడాలన్నా ప్రభావం అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాడు? తల్లి, తండ్రి, కుటుంబ వ్యవస్థ నుంచే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఆత్మల్ని చేతిలో పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, అవి దేవుని ఆత్మలు. రేపొద్దున లెక్క అడుగుతాడు. దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అడిగిన వారు ఉన్నారా? ఏమో అన్నది ఉన్నారు, అది కూడా చూపిస్తారు. సమయలు గ్రంథం అన్నీ వివరంగా రాయించాడు దేవుడు. పెంచిన తర్వాత రేపు లెక్క అడుగుతాడు దేవుడు. సమయలు మొదటి గ్రంథం తీయండి. దావీదుని అడిగి, అంటే అందరి గురించి చూపించట్లేదు, ఒకళ్ళ గురించి చూపిస్తుంది. దావీదుని అడిగాడు. ఇక్కడ ఏలీ గురించి చూపిస్తుంది చూడండి. సమయలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము. రెండో అధ్యాయం 29వ వచనంలో 5వ లైన్ చివరి భాగం చూడండి. కామ తర్వాత ఏలీ వాళ్ళ కుమారుల పట్ల ఎలా వ్యవహరించాడో చూద్దాం. తల్లిదండ్రులు లెక్క అడుగుతాడు అన్నందుకు చెప్తాను ఈ మాట. ఎందుకంటే తల్లిదండ్రుల్ని లెక్క అడుగుతాడు అన్నాడు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. అంటే గద్దించలా, హెచ్చరించలా, బుద్ధి చెప్పలా, గారాబం చేశాడు. ఏం చేస్తే దాన్ని ఈ నా కుమారులేలే అని చూచి చూడకుండా వదిలేశాడు.
ఫలితం ఏమొచ్చింది తెలుసా? లెక్క అడుగుతానన్నాడా? అడిగాడు ఇక్కడ. నాకంటే వారిని నువ్వేం చేసావు? ఎక్కువగా ప్రేమించావు అన్నాడు. అవునా? గొప్ప చేయడం అంటే అదే కదా. ఫలితం ఏమన్నాడంటే, వచనాలు చెబుతూ సమయం ఎక్కువైపోద్ది, టూకీకి చెప్తా చూడండి. నీ ఇంట్లో ముసలివాడు అనేవాడే ఉండడని చెప్పాడు. ఏమన్నాడు? దాని అర్థం తెలుసా? పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇక నీ కుటుంబంలో ఉంటారు, నీ తరం అంతరించిపోద్ది అన్నాడు. నాకంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించి పెంచావు కదా, వాళ్ళు చేసి చెడ్డ పనులు ఏం గది, వాళ్ళు ఏం చేశారనేది చాలా గొప్ప చరిత్ర, అదంతా ఇప్పుడు చెప్తే సరిపోదు. వాళ్ళు దేవుని యొక్క యాజకత్వం చేయాలి వాళ్ళు, కానీ వాళ్ళు వేరే చేస్తారు. అప్పుడు తండ్రి గద్దెచ్చలేదు వాళ్ళు. తండ్రి ఎవడు అప్పటికే? ఏలీ సమూయేలుని పెంచుతూ ఉన్నాడు. సమూయేలుని చూస్తూ ఉన్నారు ఏలీ కుమారులు, సమూయేలుని చూస్తూ ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఎంత గొప్ప పెంపకం వేస్తున్నటువంటి ఏలీ వాళ్ళ తల్లిదండ్రులకు సరికే గద్దించలే. మనం కూడా పక్కన వాళ్ళకి బుద్ధి చెప్తుంది కానీ మన పిల్లలకు బుద్ధి చెప్పం. అవునా? అవునా కదా? ఇక్కడ ఏలీ జరిగింది అదే. అందరికీ చెప్పాడు కానీ తన పిల్లలకి చెప్పుకోలే. మనం ముందు మన కుటుంబాన్ని చూసుకోవాలి, పక్కన కుటుంబం దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కుటుంబం ఇంపార్టెంట్. అంటే ఇది ఇంకొక లెసన్ వెళ్ళిపోతుంది, అందుకే నేను వివరించట్లేదు. కాబట్టి సరైన విధంగా నువ్వు వాళ్ళని పెంచకపోతే వాళ్ళు దేవుని దృష్టిలో ఘోరమైన పరిస్థితికి వెళ్తారు. అప్పుడు నేను లెక్క అడుగుతాడు దేవుడు. అడిగాడు ఏలీని. అడగటమే కాదు, నీ ఇంట్లో ముసలి వాళ్ళు అనేవారే ఇంక ఉండరు అని చెప్పాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేయను, నీ ఇంట ముసలివాడు ఒకడు లేకపోవును అని 31వ వచనం నేను చదివింది. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లలు దేవుని ఆత్మలు, పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు, పిల్లలు శాశ్వతంగా వృద్ధిలోకి రావడానికి వాళ్ళ జీవితాన్ని నీ ఒడిలో దేవుడు తీసుకొని వచ్చాడు. వాళ్ళు జీవించాలంటే నువ్వు కేంద్రంగా, దేవుడిని కేంద్రంగా నువ్వు చేసుకుని నువ్వు జీవిస్తూ పిల్లలను కూడా దేవుని కేంద్రంగానే తిప్పాలి, దేవుని చుట్టూనే తిప్పాలి. భూమి ఎవరి చుట్టూ తిరిగిద్ది? సూర్యుని చుట్టూ తిరిగిద్ది. సూర్యుడు ఏం చేస్తాడు? భూమికి వెలిగేస్తాడు. అవునా? అక్కడి వరకు ఆలోచిద్దాలండి, మళ్ళీ సైన్స్లోకి వెళ్ళొద్దు, అది సరిపోద్ది. వెలుగనే మాట తీసుకుందాం. చుట్టూ తిరిగిద్ది, భూమికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. మన జీవితాలు కూడా దేవుని చుట్టూ తిరిగితే మనకేమొస్తుంది? వెలుగు వస్తుంది. మన జీవితాలు కానీ ఇంకొక చుట్టూ తిరుగుతున్నాయి అనుకోండి, ధనము, స్నేహితులు, బంధువులు, వ్యసనాలు, వ్యభిచారము, దొంగతనము, పేరాశలు, ఇటు తిరుగుతున్నాయి అనుకోండి, మనకు అయ్యే వస్తాయి. వాటినే ప్రేమిస్తాం, వాటినే అవలంబిస్తాం, అవే మనకు వెలిగినిస్తాయి. అంటే అవే ఇంపాక్ట్ మన మీద, అవే ప్రభావం చూపిస్తాయి. అందుకని మన జీవితం ఎవరు కేంద్రంగా ఉండాలి? దేవుడు కేంద్రంగా ఉండాలి. నా మాటలు, నా ఆలోచనలు, నా యొక్క ప్రవర్తనలు, నా క్రియలు, నా నిర్ణయాలు, నా బాల్యం కూడా దేవుడి కేంద్రంగానే ఉండాలి. కనుక ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అబ్రహాము కుటుంబంలాగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయన సజీవులకి దేవుడిని అన్నప్పుడల్లా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఇప్పుడు సజీవులుగా ఉన్నారు, వాళ్ళకి దేవుడు అంటే అంత గొప్పగా పెంచాడు. ఇస్సాకేమో తండ్రిని చూసి పెరిగితే యాకోబు తాతను చూసి పెరిగాడు. అంటే కుటుంబ వ్యవస్థను తీసుకున్నప్పుడు అదే కాదా? యాకోబుకి అబ్రహాం ఏమవుతాడు? తాత కాదా? యాకోబుకి ఇస్సాకు ఏమవుతాడు? నాన్న కాదా? మరి ఇద్దరిని చూసి పెరిగాడా లేదా? అది కుటుంబం బాగుంటే పిల్లలు బాగుంటారు, కుటుంబ వాతావరణం బాగుండాలి. అంతేగాని లోకస్తులు వస్తారు, క్రైస్తవ కుటుంబం దగ్గరికి లోకస్తులు వస్తారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు పిల్లలకి వినపడకుండా నువ్వు జాగ్రత్త పడాలి.
నువ్వు వింటే నువ్వు సరి చేసుకుంటావు. ఆ యొక్క హృదయం నీకు ఉంటుంది. మంచి చెడులు వివేచించి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అవసరమైతే వినగలుగుతావు, లేదంటే వదిలేస్తావు. కానీ పిల్లలు అట్లా కదా, ఇంపాక్ట్ పడదు, మీద పడదు. అందుకని లోకస్తులు వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర నీ పిల్లల్ని జాగ్రత్తగా, వాళ్ళ సహవాసాలతో కూడా మంచివారు వచ్చాడు నువ్వే వివేచన చేసి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఆడ ₹1 తీసుకొచ్చిస్తే ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి ఒక దెబ్బ కొట్టి మరీ అడగాలి. లేదు ఎవరైనా చెప్పారనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు గద్దించుకోవాలి. ఎందుకంటే ఆ గుణం ఎవరికి తెలియకోకుండా తీయాలి, ఎవరికి తెలియకుండా కొనుక్కోవాలి, ఎవరికి తెలియకుండా అమ్మకి నాన్నకి ఇవ్వాలి అని ఆ చెడ్డ గుణం ఏదైతే ఉందో అక్కడనే నువ్వు తుంచేయాలి. ఇలాంటి తెలియకుండా చేయొచ్చు అనేది పెరుగుకుండా వెళ్ళద్ది. ఈరోజు ₹1 అయింది, రేపు ఇంకోటి అయింది. అంటే ప్రతిదీ పింటు పిన్ను తల్లిదండ్రులను ఏం చేయాలి? అన్నిటినీ వేసించాలి. కాబట్టి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని భయభక్తుల్లో మీరు పెంచాలని ఈ మాటలు నేను తెలియపరిచాను. ప్రభు చిత్తమైతే మరిన్ని సంగతులు రాబోయేటువంటి కాలంలో దేవుడి కేంద్రమైనటువంటి జీవితము యవనం గురించి ఆలోచన చేద్దాం. దేని గురించి? యవనం. 6వ పాఠం అది. అంటే ఈ 16 పాఠాలు దేవుడి కేంద్రమైన జీవితం ఎన్ని భాగాలు? 16 భాగాల్లో ఫస్ట్ 5 కంప్లీట్ అయినాయి. వాళ్ళతో ఆలోచనలు చూసాం, దేవుడి కేంద్రంగా ఉన్న మాటలు చూసాం, ఆయన కేంద్రంగా ఉన్నటువంటి క్రియలు చూసాం, ఆయన కేంద్రంగా ఉంచుకున్న నిర్ణయాలు చూసాం. ఇప్పుడు ఆయన కేంద్రం చేసుకుని బాల్యం ఎలా ఉండాలో చూసాం. రేపొద్దున కాలంలో యవనం ఎలా ఉండాలో చూద్దాం. ఆయన కేంద్రంగా శ్రద్ధగా మీకు హృదయపూర్వక వందనాలు చేస్తూ మాటలు ముగిస్తాం.